లెసన్ వచ్చేసి ఫిఫ్త్ లెసన్ జీవుల్లో వైవిధ్యం వర్గీకరణ. పెసలు, కందులు, మినుములు, గోధుమ, వరి, వేరుశనగ, మొక్కజొన్న మొదలైన విత్తనాల్ని ఒకరోజు నానబెట్టి విత్తనాన్ని చేతివేళ్లతో నొక్కితే బయటకు వచ్చే తల్లిని నిర్మాణమే పిండం అని అంటారు. బఠానీ, వేరుశనగ గింజను తెరిచినప్పుడు 2 దళసరి భాగాలు బయటపడతాయి. వీటిని బీజదళాలు లేదా పప్పు బద్దలు అంటారు. నేలపై జీవించే మొక్కల గింజల్లో 2 బీజదళాలు ఉంటాయి. వీటిని ద్విదళ బీజాలు అని, ఒకే దళం ఉంటే ఏకదళ బీజాలు అని అంటారు. ద్విదళ బీజాల్లో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. ఏకదళ బీజాల్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలనే వైవిధ్యం అని చెప్పుకోవచ్చు. వేర్వేరు జాతుల మధ్య వైవిధ్యం కంటే ఒకే జాతి జీవుల మధ్య వైవిధ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. జీవుల్ని సమూహాలుగా వర్గీకరించుటకు ఈ వైవిధ్యాలే ఆధారమగును. ఒక జనాభాలో వంశపారపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలు ఆ జీవుల్ని ఎలా పరిమాణం చెందాయో తెలిపే ఆధారంగా ఒక సమూహం కిందకి తీసుకురావడాన్ని వర్గీకరణ అంటారు. సో జీవశాస్త్ర వర్గీకరణ అనేది ప్రకృతిలో ఉన్న జీవుల గురించి తోడ్పడే శాస్త్రంగా భావిస్తారు. పరిణామ క్రమంపై ఆధారపడి ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. వర్గీకరణ జీవుల గూర్చి పూర్తిగా అర్థం చేసుకోవడానికి, క్రమబద్ధమైన అధ్యయనం కోసం పూర్వీకుల నుంచి ఏ విధంగా ఏర్పడ్డాయనడానికి, ఒకే రకం జీవుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయని తెలుసుకోవడానికి, జీవుల మధ్య ఉన్న సంబంధం ఆధారితత్వం గురించి అధ్యయనం చేసుకోవడానికి, ప్రకృతిలో జరిగిన జీవ పరిణామం గురించి తెలుసుకోవడం గురించి వర్గీకరణ అనేది మనకి ఉపయోగపడుతుంది. జీవుల శరీర నిర్మాణం తెలుసుకోవచ్చు, విధుల ఆధారంగా వాటిని గుర్తించడం తెలుసుకోవచ్చు, వర్గీకరించడం తెలుసుకోవచ్చు. జీవుల వర్గీకరణ అనే అంశం జీవ పరిమాణంతో చాలా దగ్గరగా సంబంధం కలిగి ఉంటుంది. 1859లో చార్లెస్ డార్విన్ మొట్టమొదటిసారిగా జీవుల పుట్టుక అనే గ్రంథంలో జీవుల పరిణామం గూర్చి పేర్కొన్నాడు. శరీర నిర్మాణంలో మార్పులు సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి జీవుల శరీర నిర్మాణంలో సంక్లిష్టత పురాతన జీవుల కంటే ఇటీవల ఏర్పడిన జీవుల్లో తక్కువగా ఉంటుంది. వర్గీకరణలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1వ-2వ శతాబ్దాల్లో వైద్యశాస్త్రంలో జీవరాశుల వర్గీకరణ గురించి గొప్ప పరిశోధన జరిగింది. చరకుడు చరక సంహిత, శుశ్రుడు శుశ్ర సంహిత అనే వాటిని రాశాడు. వృక్ష ఆయుర్వేద బుక్ని పరాశర మహర్షి అనే అతను రాశాడు. ఈ వర్గీకరణ పుష్పాలను ఆధారంగా చేసుకొని చూశారు. లిన్నేయస్ అతని వర్గీకరణ 2 రాజ్యాలు పేర్కొంటే, ఒకటి వచ్చేసి వెజిటేబులియా, యానిమేలియా. ఎర్నెస్ట్ హ్యాకిల్ 1866లో 3 రాజ్యాలను ప్రతిపాదించాడు: ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. చాటన్ వచ్చేసి 2 రాజ్యాలు, కేంద్రక పూర్వ జీవులు, నిజ కేంద్రక జీవులు అని 2 రాజ్యాలుగా చెప్పాడు. కోప్లాండ్ 1938లో 4 రాజ్యాలు ప్రతిపాదించాడు: మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా. విట్టేకర్ వచ్చేసి 5 రాజ్యాలను ప్రతిపాదించాడు: మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగే, యానిమేలియా. ఉచే ఎటాల్ అనే అతను 3 రాజ్యాలు, బ్యాక్టీరియా, అరాకియా, యూకారియా అనేది ప్రతిపాదించాడు. క్యావ్లియర్ స్మిత్ 6 రాజ్యాలు, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, క్రోమిస్టా, ప్లాంటే, ఫంగే, యానిమేలియా అనేది చెప్పాడు. పరిణామ క్రమం ఫలితంగా జీవుల్లో ఉండే పోలికలను, భేదాలను 16-17వ శతాబ్దంలో గుర్తించలేకపోయినప్పటికీ తమదైన శైలిలో జీవ వైవిధ్యాన్ని మాత్రం గుర్తించారు. కార్లస్ వాన్ లిన్నేయస్ 1758లో వర్గీకరణ శతాబ్దాన్ని ప్రతి జీవికి 2 పేర్లతో బినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 1వ పదం వచ్చేసి ప్రజాతి, 2వ పదం వచ్చేసి జాతి, హోమోసోపియన్స్. తర్వాత జాతుల్ని కలిపి ప్రజాతులని, ప్రజాతి సమూహాన్ని కలిపి కుటుంబాలని, కుటుంబాన్ని కలిపి క్రమమని, క్రమాలని కలిపి తరగతులని, తరగతుల్ని కలిపి వర్గాలని, వర్గాల్ని కలిపి రాజ్యాలుగా పేర్కొన్నాడు. జీవుల్ని 2 రాజ్యాలుగా వర్గీకరించారు: యానిమేలియా, ప్లాంటే. లిన్నేయస్ వర్గీకరణను థామస్ విట్టేకర్ అడ్డుకున్నారు. 1969లో లిన్నేయస్ వర్గీకరణకు మరో 3 రాజ్యాలను కలిపి 5 రాజ్యాలు గల వర్గీకరణ. అవి మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగే, యానిమేలియా. విట్టేకర్ మొట్టమొదట ఈ జీవులు కేంద్రకం గలవి, కేంద్రకం లేనివిగా గుర్తించారు. కేంద్రకయుత ఏకకణ జీవుల్ని ప్రొటిస్టాలో పొందుపరిచాడు. మిగతా 3 రాజ్యాల్లో జీవుల్ని అవి ఆహారాన్ని పొందే విధానంలో భేదాల్ని బట్టి పొందించాడు. మొక్కలు స్వయం పోషకాలు, జంతువులన్నిటి పరపోషకాలు. శిలీంధ్రాలు కూడా పరపోషకాలు అయినప్పటికీ జంతువుల మాదిరిగా కాకుండా పెద్ద పెద్ద కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేసి వాటిని చిన్నగా మార్చి ఆహారాన్ని పొందును. 5 రాజ్యాల వర్గీకరణ గత వర్గీకరణ కంటే పురోగతి సాధించింది. బ్యాక్టీరియా, శిలీంధ్ర, ప్రొటిస్టా జీవులు వృక్ష జంతు రాజ్యాల్లో
దేంట్లోనూ ఇమడలేకపోయాయి. అందుకే ఈ మూడింటిని ప్రత్యేక రాజ్యాలుగా హోదా కల్పించడం జరిగింది. ఇదివరకు తెలిసిన బ్యాక్టీరియా కంటే ఇది విభిన్నంగా జీవించడానికి ముఖ్య కారణం డిఎన్ఏ నిర్మాణం అమెరికాలో వైవిధ్యంగా ఉన్న కేంద్రక పూర్వజీవులు, నిజ కేంద్రక కణాల పుట్టుక గురించి సిద్ధాంతాలు అనేకం ఉన్నాయి. అన్ని కణాల స్వభావం ఒకేలా ఉంటుంది కనుక ఇవన్నీ ఒక స్వతంత్ర పూర్వకణం నుండి వచ్చి ఉండొచ్చని అనుకున్నారు. ఈ మొట్టమొదటి కణాన్ని లూకా అని పేర్కొన్నారు. తర్వాత కాలంలో 3 రకాల కణాలు పుట్టుకొచ్చాయి: అరాకియా, బ్యాక్టీరియా, యూకేరియా. వర్గీకరణ విధానంలో జీవుల అమెరికా రంగం నుండి ప్రారంభమవుతుంది. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా ఉండే తమ సంతతిని ఉత్పత్తి చేసేదాన్ని జీవం, రంగం, రాజ్యం, విభాగం, తరగతి, క్రమం, కుటుంబం, ప్రజాతి, జాతి. ఈ రాజ్యంలో వచ్చేసి 3 సమూహాలు ఉంటాయి. ఆర్కీ బ్యాక్టీరియా ఇప్పటి వరకు 1969లో ఐదిస్తే ఇక్కడ ఆర్కీ బ్యాక్టీరియా ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బ్యాక్టీరియా. ఉష్ణ అడుగు పెట్టి నీటి బుడగలో నివసిస్తుంది. యూ బ్యాక్టీరియా, స్ట్రెప్టోకోకస్, రైజోబియం, సైనో బ్యాక్టీరియా వీటి బాహ్య శరీర నిర్మాణం. మొనిరా అనేది ఏకకణ జీవులు, నిజ కేంద్రకం ఉండదు, ద్విధ విచ్ఛిత్తి ద్వారా జరుపుతుంది. శరీరం వెలుపల ఉంటుంది, కషాభం ఉంటుంది, శైలికల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, అనాబినా, నాస్టాక్ లాంటివి. ఇందులో మొనిరా జాతి కిందికి వస్తాయి. ప్రొటిస్టా వరకు చాలా వరకు ఏకకణ జీవులు, కొన్ని మాత్రమే బహుకణ జీవులు. త్వచంతో కూడిన నిర్మాణాలు ఉంటాయి. కొన్ని సూర్యకాంతిని ఉపయోగించుకుని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఒంటరిగా సమూహాలుగా జీవిస్తాయి. తర్వాత శిలీంధ్రాలు. కొన్ని ఏకకణ జీవులు, చాలా వరకు బహుకణ జీవులు. వీటిలో బొడిపె వంటి నిర్మాణం ఉంటుంది. వర్షాకాలంలో నేలపై కానీ చెట్ల కాండాలపై కానీ పెరుగుతాయి. రైజోపస్, మ్యూకస్, అగారికస్. వృక్షరాజ్యం వచ్చేసి మనకి ఆహారం సేకరించే విధానం, ప్రత్యుత్పత్తి అవయవాలు, ప్రత్యుత్పత్తి జరిపే విధానాన్ని బట్టి మొక్కల్ని వర్గీకరించారు. మొక్కలు బహుకణ జీవులు, కేంద్రకం ఉంటుంది. కణాలని ఆవరించి కణత్వచం, కిరణజన్య ఆహారం తీసుకుంటే శరీరంలో నీరు, లవణాలు మొదలైన వాటికి కణజాలాలు ఉన్నాయో లేదో చూస్తారు. విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా లేదా చూస్తారు. నాచు మొక్కల్ని చూసినట్లయితే పూల మాదిరి కనిపిస్తున్నప్పటికీ పూలు కావు, విత్తనాల వంటి నిర్మాణాలు మాత్రమే. సిద్ధబీజాలు. విత్తనాలు ఎక్కువ పరిమాణంలో ఆహారం నిల్వ ఉంటుంది, కానీ సిద్ధబీజాలు చాలా తక్కువ పరిమాణంలో ఆహారం ఉంటుంది. కాబట్టి ఈ 2 నిర్మాణాలు ఒకటి కావు. ఏ మొక్కకైతే పుష్పాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి వాటిని పుష్పించే మొక్కలు ఫెనిరోగామ్స్ అంటారు. సైకస్, పైనే, మామిడి, మందార. పుష్పించే మొక్కలు వాటి విత్తనాల ఆధారంగా 2 రకాల విత్తనాలు. పండ్లు ఉంటే ఆవృత బీజాలు. మ్యాంగో విత్తనాలు పండ్ల బయట కనిపిస్తుంటే వివృత బీజాలు. ఫైన్, స్ట్రాబెర్రీ. తర్వాత జంతువుల్లో వర్గీకరణ వచ్చేసి పొరిఫెరా అంటే రంధ్రాలు కలిగిన జీవులు. ప్రత్యేక చలనాంగాలు ఉండవు, ఒకే చోటు ఉంటాయి, వేరే చోట కదలవు. శరీరం మొత్తం రంధ్రాలు ఉండి కుల్య వ్యవస్థను కలిగి ఉంటాయి. ఆక్సిజన్, ఆహార పదార్థాలని రవాణా చేస్తాయి. బాహ్య కణాలు, ముళ్ళ వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. శరీరం అసౌష్ఠవంగా నిర్మాణంగా ఉంటుంది. ఇవి పరిమాణంలో కనీసం విభేదనం చెంది ఉంటాయి. స్పంజికలు. ఇవి సముద్రపు నీటిలో ఉంటాయి. యూప్లాక్టెల్లా, సైకస్, స్పాంజిల్లా. సిలిండరేటా. పొలిఫెరా కన్నా వీటి శరీరం కొంత ఉన్నత స్థాయిలో ఉంటుంది. స్పంజికల వలె నీటిలో ఉంటాయి, కానీ జఠర ప్రసరణ కుహరం అనే ఖాళీ ప్రదేశం ఉంటుంది. బహిర్త్వచం, లోపల త్వచం, అంతర్త్వచం అనే 3 త్వచాలు ఉంటాయి. ఇందులో నీడోబ్లాస్ట్లు అనే ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఇవి 2 త్వచాలతో ఉండడం వల్ల ద్విస్తరిత జీవులని పేర్కొన్నారు. ఇవి హైడ్రా, జెల్లీ ఫిష్లు ఒంటరిగా నివసిస్తాయి. తర్వాత వచ్చేసి ప్లాటియల్ మంత్రిస్. పై 2 వర్గాల కన్నా ఈ జీవుల్లో శరీరం కొంత సంక్లిష్టంగా ఉంటుంది. శరీరం ద్విపార్శ్వ స్పష్టంగా ఉంటుంది. వీటి శరీరం 3 స్తరాలుగా విభజన చెంది ఉంటుంది. శరీరం మొత్తం పూర్వాంతం పరాంతరం వరకు బల్లపరుపుగా ఉంటుంది. 4వది వచ్చేసి నిమటోడా. శరీరాలు త్రిస్తరిత ద్విపార్శ్వ స్పష్టం, కానీ శరీరాకృతి బల్లపరుపుగా కాకుండా స్తూపాకారంగా కణజాలాలు విభేదనం ఉండి కనిపిస్తాయి, కానీ నిజమైన అవయవాలు కావు. మిథ్యా శరీర కుహరం. ఇవి పరాన్నజీవులుగా జీవిస్తాయి. బోధకాల వంటి వ్యాధుల్ని కలిగిస్తాయి. ఉకరేరియా, బ్రాంక్రాఫ్టీ. అనిలిడా. ద్విపార్శ్వ స్పష్టం, త్రిస్తరిత జీవులు. నిజ శరీర కుహరం ఉంటుంది, సో శరీరంలో అవయవాలు ఉంటాయి.
ఇందులో క్లైటెల్లం అనే ఒకటి ఉంటుంది. వానపాము జలగా ఉంటుంది. మంచినీటి ఆవాసము ఇది. ఆర్థ్రోపోడా అనేది అతిపెద్ద వర్గము. శరీరం ద్విపార్శ్వ సౌష్టవం కలిగి ఖండితాలుగా ఉంటుంది. ఇందులో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. కీళ్ళు గల కాళ్ళు ఉండడం వీటి యొక్క ముఖ్య లక్షణం. ఆర్థ్రోపోడా కీళ్ళు గల కాళ్ళు. రొయ్యలు, సీతాకోకచిలుకలు, బొద్దింకలో రక్తం వచ్చేసి తెలుపు వర్ణరహితంగా ఉంటుంది. ఈగలు, సాలెపురుగులు, లేళ్ళు, పీతలు. తర్వాత వచ్చేసి మొలస్కా జీవులు ద్విపార్శ్వ సౌష్టవం కలిగి ఉంటాయి. శరీర కుహరం కుచించుకుపోయి ఉంటుంది. శరీర విభజన మొదలవుతుంది. ఈ జీవులో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. విసర్జన వృక్కాల వంటి నిర్మాణాల ద్వారా జరుగుతుంది. పాదం వంటి ప్రత్యేక అంగంతో చలనం జరుగుతుంది. నత్తలు, ఆల్చిప్పలు. నత్తల్లో రక్తం అనేది నీలం రంగులో ఉంటుంది, గుర్తుంచుకోండి. కార్డేటా వచ్చేసి 3 ఉపవర్గాలుగా ఉంటుంది. యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా. కెవిలియర్ అండ్ స్మిత్ 1998లో ప్రతిపాదించిన నూతన వర్గీకరణ విధానాన్ని 2004లో అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల సంఘంకి ఆమోదించింది. గ్రీకు భాషలో ఎకైనస్ అంటే ముళ్ళు, డర్మా అంటే చర్మం. ముళ్ళ వంటి చర్మం గల జీవులు. స్వతంత్రంగా త్రిస్తరిత వలయాకీర్ణ సౌష్టవం గల జీవులు. శరీర కుహరం, స్కెల్టన్ కాల్షియం కార్బోనేట్తో నిర్మితం. సముద్ర నక్షత్రం, సీ ఆర్చిన్లు. ప్రోకార్డేటా త్రిస్తరిత జీవులు. శరీరం ద్విపార్శ్వ సౌష్టవం. శరీర కుహరం, పృష్ఠవంశం అనేది నిర్మాణం ఏర్పడుతుంది. పృష్ఠవంశం కడ్డీ వంటి నిర్మాణంగా ఉంటుంది. శరీరం మూల భాగాల తల నుండి చివరి వరకు వ్యాపించి ఉంటుంది. హెడ్, మీబియా అండ్ యాంఫియాక్సిస్. సకశేరుకాలు. ఈ జీవులకు వెన్నెముక ఉంటుంది. అంతర అస్థిపంజరం కలిగి ఉంటాయి. ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా అమరి శరీర కదలికకు తోడ్పడతాయి. ద్విపార్శ్వ సౌష్టవం, నిజ శరీర కుహరం కలిగిన త్రిస్తరిత జీవులు. వీటి శరీరం అనేక విభాగాలుగా విభజితమై ఉంటుంది. అన్ని కార్డేటా జీవులు ఈ కింది లక్షణాలు కలిగి ఉంటాయి. పృష్ఠవంశాన్ని కలిగి ఉంటాయి. పృష్ఠనాడి దండాన్ని కలిగి ఉంటాయి. త్రిస్తరిత జీవులు. కొన్నిట్లో మొప్పలు, చీలికలు ఉంటాయి. ఇందులో చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఉంటాయి. ఉష్ణ రక్తపు జీవులు వచ్చేసి పక్షులు, క్షీరదాలు. శీతల రక్త జీవులు వచ్చేసి చేపలు, ఉభయాలు, సరీసృపాలు. శరీర ఉష్ణోగ్రత అనేది ఎప్పటికీ మారని దాన్ని ఉష్ణ రక్త జీవులు అని అంటారు.